హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందామండి. ఈ అరిసెలు అనేవి మా చెల్లి పెళ్లి కోసం వండడం జరిగిందండి. చాలామంది అందరూ వచ్చారు, ఊర్లో వాళ్ళు, పల్లెటూరు కదండి, అందరూ వస్తూ ఉంటారు. సారి కోసం వండడం జరిగిందండి. మేము ముందుగా ఒక 10 కేజీలు రైస్ తీసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టడం జరిగిందండి. అవి నానాక బాగా వడగట్టామండి. వాటర్ మొత్తం వడగట్టాక పిండి మిల్లులో ఆడించడం జరిగిందండి. ఆడించుకొచ్చిన వెంటనే మనం అరిసెలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి, లేకపోతే అవి ఆ పిండి అనేది పులిసిపోతుందండి, ఆ బాగో అరిసెలు. అందువల్ల మేము వెంటనే పిండి ఆడించుకొచ్చిన వెంటనే మేము అరిసెలు వండడం స్టార్ట్ చేసామండి. మేము దానికోసం 10 కేజీల రైస్ కోసం 6 కేజీలు బెల్లం తీసుకున్నామండి. 2 కేజీలు పంచదార తీసుకుని బెల్లాన్ని బాగా మెత్తగా చేసుకున్నామండి. అదంతా ఒక బౌల్లో వేసుకొని పాకం పట్టుకోవడానికి కొంచెం వాటర్ వేయడం జరిగిందండి. వాటర్ వేసాక దీన్ని కట్టెల పొయ్యిపై వండడం జరిగిందండి. మేము కట్టెల పొయ్యి మీద వండాము. అరిసెలు అనేవి ఎక్కువ కదండి, చాలామంది వస్తారు. ఊర్లో పల్లెటూరులో హెల్ప్ చేయడానికి పిలుస్తారండి. ఏ ఫంక్షన్ అయినా ఏదైనా అందరూ రావడం జరుగుతుంది, ఏ స్వీట్స్ అయినా. అలా పాకాన్ని కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. అందువల్ల కలుపుతూ ఉండాలి. మొత్తం చూడండి, బొడుగులాగా వస్తుంది కదండి. ఈ టైంలో మనం పాకం వచ్చిందో లేదో మనం చూసుకుందాము. ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ వేసుకొని ఆ పాకాన్ని అందులో వేయాలండి. వేసాక మనం దాన్ని పట్టుకొని చూస్తే మనకి ఒక ఉండలా రావాలండి అరిసెల పాకం అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో పాకం అనేది. చూడండి, బౌల్ కొట్టగానే అలా ఉండలా రావాలి. గట్టిగా వస్తే మనకి అరిసెల పాకం అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పాకం అనేది. ఈ టైంలో మనం వరిపిండి అనేది వేసుకుందామండి. ఆ పాకంలో కొద్దిగా వేసుకుందామండి. వరిపిండి అనేది వేస్తూనే బాగా కలుపుతూ ఉండాలండి. ఈ కలపడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. అలా కలుపుతూ ఉండాలి, అది చెక్కుపడే వరకు పాకం అనేది ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. కలపడం చాలా కష్టం అండి. పిండి మొత్తం వేసేవారు కలుపుతూనే ఉండాలి. మొత్తం 10 మంది వచ్చారండి అరిసెల వంటకి. అందరం సరదాగా అలా చెట్టు కింద వండడం స్టార్ట్ చేసామండి. అలా బాగా కలుపుతూ ఉండాలి, ఉండలు అనేవి ఉండకూడదు. చూడండి, కలిపాక ఇలా వచ్చింది. చూడండి, ఇంకా ఉండలు ఉన్నాయి, ఇంకా కలుపుతూనే ఉండాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కలుపుతూనే ఉండాలి, ఉండ అనేది ఉండకూడదు. బాగా కలుపుకొని ఆ సైడ్లో ఉన్నది కూడా తీసుకోవాలండి. ఈ టైంలోనే కొంచెం వేడిగా ఉంటుంది కదండి, ఈ టైంలోనే మనం తీసుకోవాలి. తీసుకున్నాక కొంచెం ఆ పైన ఆయిల్ వేసుకోవాలండి, నెయ్యి అయినా వేసుకోవచ్చు. తర్వాత మనం పెనం పెట్టుకుందామండి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆ పాకాన్ని ఒక ముద్దలా చేసుకొని సపరేట్గా అరిసెలకి ఒక గరిటెలు ఉంటాయండి, దానిపైన ఉండ వేసుకొని అలాగే అరిసెలా చేసుకుందాం. వేడిగా చేస్తారండి, కాలుతూ ఉంటాయి చేతులు అనేవి. కవర్ పెడతారండి, కవర్ ఉంటే తొందరగా అరిసె అనేది ఆయిల్లో జారుతుంది. అయిపోతుంది కదండి, అంది ఆయిల్లో వేసేస్తారండి. చూడండి, ఆ విధంగా మిగతా కూడా అదే విధంగా చేస్తారండి. ముగ్గురు చేశారండి అరిసెలు అనేవి ఆ విధంగా.
ముగ్గురు తీయడం జరిగిందండి. వెంటనే చేయాలి. అరిసె అనేది తొందరగా ఉడికిపోతుంది కదండి. అందువల్ల తొందరగా ఆ విధంగా చేస్తూ ఉండాలి. అరిసెలు ఒకవైపు వేస్తూ ఉండాలి, ఒకవైపు తీస్తూ ఉండాలండి. చూడండి ఆ విధంగా చూడండి ఎలా ఉందో. పొంగుతూ ఉంటే అలా పొంగితేనే చాలా బాగుంటాయండి అరిసె అనేది. అరిసె వేగాక 2 గరిటెలు ఉంటాయండి. ఆ గరిటెలతో గట్టిగా నొక్కి పెట్టాలండి. నొక్కి పెడితే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. చూడండి ఆ విధంగా గట్టిగా నొక్కాలండి. ఆయిల్ అనేది అరిసెకు ఉండకూడదు. తర్వాత అది గడ్డి ఉందండి, ఎండుగడ్డి, దానిపైన వేస్తారండి. ఆయిల్ ఏదైనా ఉంటే దానికి కిందకి వెళ్తుంది కాబట్టి. ఎక్కువ అరిసెలు కదండి, ఇంట్లో వండుకున్నవి అయితే మనం ఏదో ప్లేట్లో అందులో తీసుకుంటాము. ఇవి ఎక్కువ కాబట్టి అలా గడ్డి పైన వేస్తారండి మా ఏరియాలో. చూడండి అని చగ్గొచ్చే అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి, మెత్తగా చాలా బాగుంటాయండి. ఈ అరిసెలు అనేవి పెళ్ళికి 3 days ముందు వండడం జరిగిందండి. అలా అయితేనే బాగుంటాయండి. ఆ టైంకి ఎప్పుడైనా ముందుగానే వండాలి. అంతేనండి, అరిసెలు అనేవి రెడీ.